आंध्र प्रदेश के श्रीकाकुलम जिले में सियासी कशीदगी के दरमियान अमादलावलसा वाईएसआरसीपी इंचार्ज चिंताड़ा रवि कुमार को पुलिस ने हिरासत में लिया। बताया जा रहा है कि वो डीएसपी के सामने सरेंडर होने जा रहे थे। इसी दौरान चलकापालम जंक्शन के करीब पुलिस ने उन्हें रोक लिया। रवि कुमार ने इल्जाम आयद किया कि एसआई प्रोलिका को कुर्बानी का बकरा बनाकर उनके खिलाफ कार्रवाई की जा रही। उन्होंने नारा लोकेश पर भी सियासी इंतकाम का इल्जाम लगाते हुए कहा कि पार्टी कारकुनों और नौजवानों को हिरासा किया जा रहा। उनके मुताबिक 50 से 60 कारकुनों का भी कोई पता नहीं। జగన్మోహన్ రెడ్డి గారి యాంత్రాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయే ఏ రకమైనటువంటి కార్యక్రమానికైనా జనాలు లక్షలాదిగా తరలిస్తారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న పాదయాత్ర చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు. తిరిగితే లక్షల మంది జనాలు వస్తున్నారు. అది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా ఇప్పటివరకు చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మేము లీగల్ గా గత ఏది జరిగిందేంటి ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు జరగనటువంటి ఇన్సిడెంట్ ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఎస్ఐ గారు మేడం ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశువం చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు మేము ఒక లీగల్ ప్రాసెస్ లో వెళ్తున్నాం. గత 10 రోజుల నుండి కూడా ఎందుకు హైకోర్టు ఆశ్రయించాం. ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అందులో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము హైకోర్టుకు వెళ్ళాం. అయితే కోర్టులో ఇంకా మాకు అది పెండింగ్ ఉంటుండగా వీళ్ళలో పోలీసులు ఏంటంటే ఆంధ్రవలస నియోజకవర్గంలో ప్రతిరోజు మహిళల్ని, విద్యార్థుల్ని, యువకులను అందరినీ తీసుకెళ్ళడం, మా క్యాడర్ని తీసుకువెళ్లి అరెస్ట్ చేయడం, ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం. ఈ రోజు దాదాపు ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి ఒక 50 నుండి 60 మంది క్యాడర్ ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోలీసులు తీసుకువెళ్లారు, అబ్స్కాండింగ్ లో ఉంచుతున్నారు, తీసుకువెళ్లి ఎక్కడ వాళ్ళని పెడుతున్నారో తెలియదు. దాదాపు ఒక 50 నుండి 60 మంది క్యాడర్ ఈ రోజు ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారనమాట. అది ఈ రోజు అది తప్పక ఇంకేం చేస్తాం, క్యాడర్ అందరినీ ఇబ్బంది పెడుతుంటే పోలీసులు ఏంటంటే వాళ్ళ అరాచకం చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈ రోజు పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోదాం అని చెప్పేసి వచ్చాం. డిఎస్పీ గారి ఆఫీస్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం, డిఎస్పీ గారికి చెప్పాం, వస్తున్నామని చెప్పేసి మా జిల్లా పార్టీ అధ్యక్షులు, నెక్స్ట్ మా అబ్జర్వర్ వాళ్ళందరూ, ఎమ్మెల్సీ గారు అందరూ ఉన్నారు. వాళ్ళ డిఎస్పీ గారి సమక్షంలో వెళ్లి పోలీసులు లొంగిపోదాం అని వస్తే మధ్యలో చిలకపాలెం దగ్గర ఇలా ఆపుతున్నారు. ఒక్క విషయాన్ని అయితే మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఈ రోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన